న ప్రయోజనత్వాధికరణము న ప్రయోజనత్వాధికరణము. ఇక్కడ సంగతి ఏమిటి? శృతులకు ఆధారం, శృతులను ఆధారంగా చేసుకుని ఆ పరమాత్మ సర్వశక్తిమంతుడు అన్నావు, ఆయన జగత్కర్త అన్నావు. దాని మీద మళ్ళీ మా ఆక్షేపం, మళ్ళీ దాని సమాధానం ఇక్కడ చెప్తాము. అందుకని ఇక్కడ ఆక్షేప సంగతి ఏమిటి? విషయము బ్రహ్మ సంతృప్తుడు, ఆయనకి ఏమీ అక్కర్లేదు. మరి సర్వ తృప్తుడైనప్పుడు ఆయనలో ఏదో తక్కువగా ఉండబట్టి సృష్టి చేస్తున్నాడు అనిపిస్తుంది. సమన్వయం కుదరదు. ఒక పక్కన ఆయనకి ఏమీ అక్కర్లేదు, సర్వసంతృప్తిమంతుడు అంటున్నాం. ఆయనకి ఏ విధమైన కోరిక లేదు, ఏమి తీర్చుకోవాల్సింది లేదు, ఏమి చేయవలసింది లేదు. ఈ విధంగా ఉన్న పరమాత్మకి నువ్వు ఆయన జగత్శ్రేష్ఠ అంటే సృష్టి చేసేటువంటి కోరిక ఉంది కదా, అప్పుడు ఈ నువ్వు మొదట చెప్పిన సమన్వయానికి విరోధం కలుగుతుంది. అందుకని దీని గురించి ఇక్కడ విచారం. సంశయం ఏంటి? ఆప్తకామ సర్వకామ అన్నాం. ఆప్త కామ యస్య అంటే అన్ని కోరికలు ఆయన తీర్చేసుకున్నాడు. జగత్శ్రేష్ఠ ఆయన ఈ జగత్తును సృష్టించగలడా లేడా? ఎందుకంటే ఆప్తకాముడు, వాడికి ఏం పనేమి లేదు, ఏం కోరిక లేదు, మరి ఎందుకు సృష్టి చేయాలి? ఆయనకి ఫర్ హిమ్ ఇట్ ఈజ్ అన్ ఎఫర్ట్లెస్ క్రియేషన్. ఫర్ ఎ మ్యాన్ ఇట్ ఈజ్ లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం కదా. పిల్లికి ఎలకని చంపుట ఆట, ఎలకకి ప్రాణసంకటం. అదేవిధంగా వాడు ఆప్తకాముడై ఉండి ఇదంతా ఎందుకు సృష్టి చెయ్యాలి? మరి నువ్వు ఈ బ్రహ్మంలో సమన్వయం ఎలా చెప్తావు? అంటే వాడికి కోరిక ఉందని చెప్తావా? ఈ సంశయం. ఫలాకాంక్ష ఉంది అంటే సృష్టి చెయ్యాలి, జగత్తుని అనేటువంటి ఫలాకాంక్ష ఉంది అంటే ఆయన ఆప్తకాముడు కాదు. నువ్వు శుద్ధుల్లో ఆప్తకాముడు అని చెప్పావు. అందుకని ఇక్కడ ఆప్తకాముడు కాదని మేము ప్రూవ్ చేస్తున్నాం. అందుకని బ్రహ్మలో సమన్వయం కాదు. అందుకని ఇచ్చ లేకుండా ఆయన జగత్కర్త ఎలాగంటావు? లేకపోతే ఇచ్చ లేకుండా జగత్కర్త అంటే పిచ్చివాళ్ళకి ఏదో ఒకటి చేస్తూ ఉంటాడా? అందుకని ఆప్తకామ పురుషునిలో జగత్ సృష్టిత్వము చెప్పుట సరికాదు. కృష్ణుని మనం ఏంటంటాం? కృష్ణ పరమాత్మ అంటాం కదా. విరాట్ స్వరూపుడు, విరాట్ స్వరూపం చూపించాడు. మరి యుద్ధం ముందు నేనేమీ ఆయుధం పట్టుకోను అన్నాడు. మరి ఇంత పెద్ద మనిషి భీష్ముడు మళ్ళీ చక్రాన్ని ఎలా ఎందుకు ఎత్తాడు? మరి ఆయన అపూర్ణుడా, కోపం ఎందుకు వచ్చింది ఇంత పెద్ద మనిషికి? ప్రశ్నలు వేసేవాడు. ముట్టుకోరన్నాడు, ఆయుధం ఎందుకు పట్టుకున్నాడు? మరి ఆయన పూర్ణ పురుషుడు కదా, కోపం ఎందుకు వచ్చింది? అంటే మరి సమాధానం ఏమిటి? ఆయన ఎంత మాయాతీతుడై అన్నీ తెలుసుకున్నప్పటికీ
అప్పుడప్పుడు శరీర భావం వస్తుంది. ఆ శరీర భావం వచ్చినప్పుడు క్రోధము ఇలాంటివి ఉండవచ్చు. ఒక సమాధానం. రెండవది ఏమిటి? అక్కడ భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు, నేను ఆయుధం పట్టిస్తాను, భక్తుడి మాట వినాలి, భక్తాధీనం అని ఏదో చెప్తారు, ఏదైనా చెప్పుకోవచ్చు. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే, ఏమీ కోరిక లేని వాడు సృష్టి ఎందుకు చేస్తున్నాడు? ఈ విషయం భాగవతంలో ఉందా? ఇది భీష్మస్తుతి అని, భీష్మస్తుతి అని అదేదో రావచ్చు. ఈ ప్రశ్న నన్ను 16వ ఏట అడిగారు. నాకు 16 ఏళ్ళు మా బాబాయ్ అడిగాడు. నేను ఊరికి ఏదో వేదాంతం మారుతూ ఉండేవాడిని కదా. 16వ ఏట నుంచి అప్పుడు అడిగాడు. చెప్పారు స్వామి ఆన్సర్? ఏదో చెప్పప్పుడు అప్పుడు ఆన్సర్ ఏం చెప్పామో గుర్తుంది. వాడు వేసిన ప్రశ్న గుర్తుంది. వాడు రెండోసారి అడగలేదు. సరి మరి ఏమీ ఉద్దేశం లేకుండా కేవలం లీలా మాత్రంగా ఆయన ఇదంతా సృష్టి చేశాడా? ఏ విధంగా అయితే మనసుకి శ్వాస ప్రశ్వాసాలు జరుగుతూ ఉంటాయో ఆ విధంగా శ్వాస ప్రశ్వాసలకి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి ఏ విధమైన చేష్ట అవసరం లేదు. అదేవిధంగా ఆయన ఆత్మకాముడైనప్పటికీ ఏ విధమైన ప్రయోజనం లేనప్పటికీ లీలలుగా ఆడుకుంటూ ఉంటారు. దాని ప్రయోజనం ఏమిటి? అలాగే ప్రవృత్తి. కనుక దీనిలో ఏ విధమైనటువంటి ఆపత్తి లేదు. పెద్ద పెద్ద రాజులు వీళ్ళందరూ ఏమిటి చేస్తారు? షికారుకన్నా పెడతారు, వేటకన్నా పెడతారు, జంతువులు చెప్తారు, జూదం ఆడతారు. ఇవన్నీ ఏమిటి? జస్ట్ ఫర్ ప్లే. అదేవిధంగా సరి దీనికి వైయాసిక న్యాయమాల న ప్రయోజనత్వాధికరణము తృప్తో అసృష్ట అథవా సృష్ట. ఆయన ఆత్మకాముడు, సంపూర్ణ సంతృప్తుడు. ఆయన సృష్టి చేస్తాడా చేయడా? ఫలవాంఛనే అతృప్త. సృష్టి చెయ్యాలి అనేటువంటి కోరిక కనుక ఆయనకు ఉన్నట్లయితే ఆయన సంతృప్తుడు కాదు అన్నది నిశ్చయం అవుతుంది. అందుకని స్యాత్ అవాంఛాయాం ఉన్మత్త నరతుల్యత. మరి ఏమి ఇచ్చ లేకుండా సృష్టి చేశాడు అంటే పిచ్చివాడు చేసేలాగా ఏదో చేస్తున్నాడు నీ పరమాత్మ. వాడికి వేస్తాడు పెట్టాడు చిన్నగా వెళ్ళి. అప్పుడు సమాధానం చెప్తున్నారు, లీలా శ్వాస వృథా చేష్ట అనుద్దిశ్య ఫలం యతః. ఫలాకాంక్ష లేకుండా ఆటలు, శ్వాస ప్రశ్వాసలు, వృథా చేష్టలు ఏవో జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా అనున్మత్తై విరచ్యంతే. పిచ్చివాళ్ళు కాదు, పిచ్చివాళ్ళు కాని వాళ్ళు కూడా రాజులు ఇలాంటి వాళ్ళు చేస్తారు. తస్మాత్ తృప్తస్తథా సృజేత్. తృప్తి చెందిన వాడే సృష్టి చేయగలడు. వాడే పెళ్ళాం పోయిందని ఏడుస్తుంటే వాడు ఇంకోళ్ళకి ఏం సహాయం చేస్తాడు? అదే విధంగా అన్ని సంతృప్తిగా ఉంటే వాడేదో హాయిగా ఉంటే వాడిని వెళ్ళి అడిగితే ఏమన్నా ఇస్తాడు. అందుకని సంతృప్తుడు ఆయన మా పరమాత్మ. సరే, ఇక్కడ ఆనందో బ్రహ్మ ఇది శృతే నిత్యతృప్త పరమేశ్వర. ఆ పరమేశ్వరుడు ఆనంద స్వరూపం అని చెప్పావు. తాదృశస్య
సృష్టి విషయాయాం ఇచ్ఛాయాం అభ్యుపగమ్యమానాయాం నిత్యతృప్తి వ్యాహన్యేత. అటువంటి వానిలో సృష్టి ఉంది అని చెప్పినట్టయితే ఆయన నిత్యతృప్తుడు అన్నదానికి విరోధం కలుగుతుంది. అందుకని అనభ్యుపగమ్యమానాయాం తు అబుద్ధిపూర్వికా సృష్టి విరచయతే ఉన్మత్త నరతుల్యత ప్రసజ్యేత. మరి నిత్యతృప్తత్వం కనుక నువ్వు స్వీకరించకపోయినట్లయితే అబుద్ధిపూర్వికాం సృష్టి, బుద్ధి ప్రయోగించకుండా అంటే పిచ్చివాడలాగా ఉన్మత్త నరతుల్యత ఇది ప్రాప్తే బ్రూమః. బుద్ధిమద్భిరేవ రాజాదిభిరంతరేణ ప్రయోజనం. బుద్ధిమంతులైన రాజులు ప్రయోజనం లేకుండానే లీలయా మృగయాది ప్రవృత్తి క్రియతే, బయటకు పోతూ ఉంటారు. శ్వాసోచ్ఛ్వాస వ్యవహారస్తు సార్వజనీన. స్వస్థ వ్యక్తికి శ్వాస ప్రశ్వాసలు ఏ విధమైనటువంటి ప్రయత్నం లేకుండా జరుగుతూ ఉంటాయి. అందుకని వ్యర్థచేష్టాశ్చ బాలకై క్రియమాణ. వ్యర్థచేష్టలు పిల్లలు చేస్తుంటారు, అలా చూస్తూ ఉంటాం. తద్వారా నిత్యతృప్తో అపి ఈశ్వర. నిత్యతృప్తుడు ఈశ్వరుడు అయినప్పటికీ ప్రయోజనమంతరేణ అపి అనున్మత్త సన్ అశేష జగత్ సృజతే. ఆయన ప్రయోజనం లేకపోయినప్పటికిన్నో, బుద్ధిమంతుడు సర్వజ్ఞుడైనప్పటికిన్నో ఆయన జగత్ సృష్టి చేస్తూ ఉంటాడు. ఎందుకు అంటే ఇంటి మునుపు ఒకసారి చెప్పాను. ఏంటి చెప్పాను? సమస్త జీవుల యొక్క మనం చేసిన పనులు మనం మర్చిపోతాం. ఆయనకన్నా మయి సర్వమిదం ప్రోతం అందరూ నాలో ఉన్నారు. ఇదేమిటి? సమిష్టి సూత్ర శరీరభిమాని దేవత. ఆయన వెంటనే రికార్డ్ చేసుకుంటాడు. 7వ అధ్యాయం ఆయన వెంటనే రికార్డ్ చేసుకుంటాడు. రికార్డ్ చేసేది హిరణ్యగర్భుడు, ఫలితం ఇచ్చేది వాణ్ణి నడిపించేటువంటి ఈశ్వరుడు. అందుకనే గీతలోని ఈశ్వర సర్వభూతానాం నిర్దేశే తిష్టతి భ్రామయన్ సర్వభూతాన్. యంత్ర ఏ విధంగా అయితే యంత్రాన్ని మనం తిప్పుతూ ఉంటాం అదే అందరినీ తిప్పుతున్నాడు. మరేమయ్యా నీకేమైనా పని లేదా, నువ్వు ఊరికి ఎందుకు తిప్పుతున్నావు అంటే అలా కాదు, వీళ్ళందరూ వీళ్ళ కర్మలు మర్చిపోతూ ఉంటారు. అందుకని ఇంకొక విశేషణం, ఈశ్వరుడు కర్మఫలదాత అన్నది ఆయన యొక్క విశేషణము. ఇప్పుడు సూత్రం న ప్రయోజనవత్వాత్ న ప్రయోజనవత్వాత్ న ప్రయోజనవత్వాత్ న ప్రయోజనవత్వాత్ న ప్రయోజనవత్వాత్ న ప్రయోజనవత్వాత్. ఏమీ ప్రయోజనం లేదు, వాడు ఎందుకు ఈ జగత్తును సృష్టి చెయ్యాలి పరమాత్మ అంటే నిత్యాప్తస్య తస్య ప్రపంచ విరచనే ప్రయోజన భావ. నిత్యతృప్తుడు కనుక ఆయనకి ప్రపంచము సృష్టి చేయడంలో ఏమి ప్రయోజనం లేదు. నా పరమేశ్వరస్య స్వీయ ప్రయోజన కల్పనం. నీకు ప్రయోజనం లేదు, ఆయనకి ఏమన్నా ప్రయోజనం ఉందా? అది కల్పన చేయడానికి వీలు లేదు అంటే ఇది పూర్వపక్ష సూత్రం. సిద్ధాంతి చెప్తున్నాడు లోకవత్తు లీలా కైవల్యం, 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 లోకవత్తు లీలా కైవల్యం. ఇక్కడ ఏ విధంగా అయితే రాజులు వాళ్ళు వేటలాంటి లీలలు చేస్తూ ఉంటారు, జూదమాడుతూ ఉంటారు, లేకపోతే ఏమి పనులు అయితే జనకుల్లాగా అందరినీ పిలిచి వాళ్ళకి వీళ్ళకి దెబ్బలాడి పెట్టి చూస్తూ ఉంటారు. ఇద్దరు దెబ్బలాడుతూ ఉంటే చూసేవాడికి ఆనందం, వాళ్ళు ఏమన్నా కానీ లోకం అంతే కదా.
వాడు దెబ్బలాడుతుంటే 10 మంది గుమ్ము కొడతారు, 10 మంది 100 మంది గుమ్ము కొడతారు. అదే అదే లీల. అందుకని లీలారూప ప్రయోజనము, లీల ఆట అన్నమాట. నామరూపాత్మకమైనటువంటి జగత్తు దీనికి పారమార్థ సత్తా లేదు అన్నది నువ్వు మర్చిపోవద్దు నాయన. ఎంత కల్పితం. కల్పిత జగత్తుని ఏ విధంగా అయితే గారిడివాడు ఉరికి ఇలా కర్ర తిప్పుతాడు, కర్ర తిప్పితే వెంటనే అంతా వచ్చేస్తుంది. ఓ శెట్టి గారు ఉండేవాడు. శెట్టి గారు సుబ్బు శెట్టో గుమ్మిడి శెట్టో శెట్టి గారు ఉండేవాడు. ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నాకు భూతం సిద్ధి చేసేటువంటి మంత్రాన్ని ఉపదేశించండి అని. అంటే ఆయన అన్నాడు, బాబు నువ్వు దానికి పని ఏమన్నా చేయకపోతే అది నిన్ను తినేస్తుందిరా, అందుకని అది చాలా హానికరం, వద్దురా అంటే వెండు. అయ్యో నాకు ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎన్నో ఎకరాల భూమి ఉంది, ఎన్నో పనులు ఉన్నాయి, ఇవన్నీ చెయ్యాలి అని. సరే మరి పట్టుబడితే ఇచ్చాడు. ఆ భూతం వచ్చింది. ఏమిటి చెయ్యాలి అంటే ఇన్ని ఎకరాల భూమిని దున్ని ఆ ధాన్యం అంతా ఇంటికి చేర్చాలి. అది అక్కడికి వచ్చి నా కర్ర తిప్పింది అని వచ్చేసి, ఇంత ఫ్యాక్టరీ నుంచి ఇన్ని తాను బట్ట కావాలి అనేటప్పుడు ఊరికి ఇలా తిప్పేటప్పుడు కానీ వచ్చేసి ఏదో ఇలాగ 2 నిమిషాలు 3 నిమిషాలు ఏవో పని చెప్పాడు, అది వెంటనే చేసేసాడు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇవే పని లేదు, అయితే నేను తినేస్తానంటు. అప్పుడు గబగబా మళ్ళీ ఆ మహాత్ముడి దగ్గరికి పరిగెత్తాడు. నేను మొదట్లోనే చెప్పాను కదరా బాబు అంటే ఆయన అంటాడు, ఇప్పుడు నువ్వు ఒక పని చెయ్యి, ఒక పెద్ద బొంగు కర్ర నీ రూమ్ ముందర పాతు, ఆ భూతానికి చెప్పు పొద్దున్నుంచి సాయంకాలం వరకు ఇంకో పనేమి లేదు, అది ఎక్కుతూ ఉండడం దిగుతూ ఉండడం, ఇదే దానికి పని చెప్పు. కనుక అది అలా చేసి 2-3 రోజుల్లో టైర్ అయిపోయింది. బాబు నన్ను వదిలిపెట్టేనాయన, నేను సంపూర్ణ ఉంటే సరే పో. పొద్దు నుంచి సాయంకాలం ఒకటే పని. అందుకని ఇప్పుడు లీలావత్తు లోకవత్తు లీలా కైవల్యం ఏమిటి? ఊరికినే ఇది కల్పితమైన జగత్తు కనుక ఏ విధంగా అయితే ఆ గారడివాడు ఊరికి నీళ్ళ కర్ర తిప్పేసి అన్ని చూపిస్తూ ఉంటాడో అదేవిధంగా ఈ పరమాత్మకి ఇదంతా లీల ఆట. ఇంకోటి ఏమిటి? నేను గడిగడికి చెప్తూ వచ్చాను, నువ్వు మర్చిపోతున్నావు. ఈ జగత్తు వ్యావహారిక సత్తా ఉంది, దీనికి పారమార్థిక సత్తా లేదు. అంటే పరమాత్మ దృష్టిలో మనకి ఈ జగత్ ఉన్నట్టుగా ఆయనకి లేదు. అంటే ఇక్కడ హిరణ్యగర్భ బ్రహ్మ కానీ విరాట్ పురుషుడు కానీ ఈ వీళ్ళని తీసుకోకూడదు, ఆ నిరాకార నిర్గుణ పరబ్రహ్మ తీసుకోవాలి. ఆయన దృష్టిలో ఇవేమీ లేవు. ఇదంతా కల్పితము అన్నది నువ్వు మర్చిపోతున్నావు. నేను పారమార్థిక దృష్టితో సమాధానం చెప్తున్నాను, నువ్వు గడిగడికి వ్యవహార దృష్టితో ప్రశ్నలు వేస్తున్నావు. రెండిటికి పొత్తేలా కుదురుతుంది. కనుక ఇది పారమార్థిక దృష్టితో చూస్తే ఈ జగత్ అన్నది లేదు. తర్వాత జీవుని అజ్ఞానం ద్వారా కల్పించబడినది, ఇది కూడా చెప్పుకొచ్చామన్నారు. అందుకని వాడు ప్రయోజనం లేదు అంటే నిజంగా ఆయనకేమీ ప్రయోజనం లేదు. ఈ కర్మలు చేసినటువంటి జీవులు ఏవి కర్మ చేశారు, ఎటువంటి కర్మ చేశారు, ఎలాంటి కర్మ చేశారు అని వాడికే గుర్తుండదు. అందుకని
భీష్ముడి వారి దృష్టాంతం చెప్పాను, అనిమాండవ్య దృష్టాంతం చెప్పాను. ఇలా ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. అచ్చా, ఇప్పుడు దీని తర్వాతది వైషమ్య నైర్ఘణ్యాధికరణము. వైషమ్యాధికరణము